వనితా వాహినికి స్వాగతం. స్త్రీ చైతన్యానికి మీరందరూ సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డి నటరాజు శాఖ్య గారు రాసిన సావిత్రిబాయి పూలే అనే తెలుగు అనువాదాన్ని మనం 9వ భాగం విందాం. ఈ ప్రత్యేకంగా బుక్ చదవలేని వాళ్ళకి చక్కగా ఈ వీడియో పెట్టుకుని పనులు చేసుకుంటూ కూడా దీన్ని వినొచ్చు అనే ఉద్దేశంతో నేను ఇలా చదువుతున్నాను. కాబట్టి అందరూ మీరు తప్పకుండా వినండి. జ్యోతిబా సావిత్రిబాయి పూలే దంపతుల సారథ్యంలో సత్యశోధక్ సమాజ్ ఆనాటి సమాజంలో అప్పటిదాకా స్థిరీకృతమైపోయిన అనేక మూఢ సాంప్రదాయాల్ని వారికి వారే మార్చుకునేటట్లుగా గట్టి కృషి చేసింది. సమాజ సభ్యుల్లో ఎవరైనా తమ బిడ్డలు వివాహాలు తలపెట్టినప్పుడు డబ్బు వృధా చేయకండి, ఆ డబ్బును బిడ్డల కోసం ఖర్చు పెట్టండి. మనం కొత్త సమాజాన్ని నిర్మించబోతున్నాం, ఒకరు ముందు వస్తే మరొకరు వెనక వస్తారు అని ఉద్బోధించేవారు. ఇంకా కొత్త విషయం, అసలు ఈనాటికి కూడా ఆశ్చర్యం గొలిపే విషయం ఏమిటంటే బ్రాహ్మణుడి అవసరం లేకుండానే వివాహాలు జరిపించడం, కుటుంబ పెద్దలే పెండ్లి పెద్దలుగా పెండ్లి నిర్వహించేయడం, వధూవరుల మధ్య ఇష్టం, సమ్మతం, ప్రేమ ఈ భావనలే ఉండేలా చేయడం. జ్యోతిబా పూలే ఇటువంటి వివాహ పద్ధతి ఎలా ఉండాలో సత్యశోధక్ సమాజ్కు రాసి అందించారు. ఆ పద్ధతి ఎవరూ కాదనలేనిది, ఎంతో విప్లవాత్మకమైనది, మధ్యవర్తులుగా ఉండే బ్రాహ్మణుల అవసరమే లేనటువంటిది. ఈ విధంగా వివాహాలు జరిగే సంఘం యొక్క సంస్కృతి విశాలం అవ్వాలి. సత్యశోధక్ సమాజ్ సభ్యులు వారికి ఎంతో అండగా ఉండేవారు. సత్యశోధక్ సమాజ ఆశయాలు ప్రజల్లో విరివిగా చేసే విధంగా వారు సత్యశోధక్ సమాజ్కు ఒక రంగాన్ని ఏర్పరిచారు. ఆ కళారంగపు యువకులు సంఘం మార్పు కోసం, కుళ్ళిన కుల విలువల నిర్మూలన కోసం పాటలు కూర్చి పుణే నగర వీధుల్లో కూడల్లో పాటలు పాడేవారు. సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చేవారు. చదువులు చదవటం, బాలికలకు చదువులు చెప్పించడం, వితంతువులకు వివాహాలు చేయడం, మూఢనమ్మకాలను వదిలిపెట్టడం, బ్రాహ్మణుల కుట్రలను బహిర్గతం చేయడం, ఇలా ఒకటేమిటి సాంఘిక వ్యవస్థ మార్పు కోసం వారు నాటికలు, వీధి నాటకాలు, నృత్య నాటికలు, ప్రదర్శనలు ఎన్నో చేసేవారు. తక్కువ ఖర్చుతో జరిగే వివాహాలు, కులాంతర వివాహాలు కూడా వారి ప్రచారంలో భాగంగా ఉండేవి. వారి ప్రదర్శనలకు, నృత్యాలకు ప్రజలు విపరీతంగా హాజరయ్యేవారు. ఈ సాంస్కృతిక కళా ప్రదర్శనలు ఆనాటి ప్రజల మనసుకు హత్తుకుని పోయేవి. అవి జరుగుతూ ఉన్నప్పుడు చూస్తున్న యువకులు ఉత్సాహంగా ఆ కళా ప్రదర్శనలో చేరి తాము నృత్యాలు చేస్తూ భాగస్వాములు అయిపోయేవారు. కళా ప్రదర్శన ఒక సామాజిక పండుగలా ఉండేది. వారిలో చైతన్యవంతమైన మార్పులు త్వరితగతిని రావడానికి ఈ కళా ప్రదర్శనలు ఎంతగానో దోహదపడ్డాయి. మొట్టమొదటి కులాంతర వివాహం ఎలా జరిగిందో చెప్తాను. 1868లో సావిత్రిబాయి పూలే అనారోగ్యం వల్ల విశ్రాంతి కోసం పుట్టింటికి వెళ్ళిన సందర్భంలో ఒక ముఖ్య సంఘటన జరిగింది. ఆ ఊరిలో ఒక యువ బ్రాహ్మణ పూజారికి శూద్రుల అమ్మాయి షార్జాకి ప్రేమైక సంబంధం ఏర్పడింది. ఫలితంగా ఆమె గర్భవతి అయింది. ఆమె 6వ నెల గర్భంతో ఉండగా అతడు ఆమెను వివాహం చేసుకోవడానికి సిద్ధమై దగ్గరలోని పట్టణానికి వెళ్ళిపోతూ ఉండగా ఆ గ్రామస్తులు పట్టుకున్నారు. వారిరువురిని కొట్టి ఊరి మధ్యలోనే ఊరేగిస్తూ చివరికి చంపేయాలని తలచి ఊరేగిస్తున్నారు. ఆ సంగతి తెలిసిన సావిత్రిబాయి పూలే అంత అనారోగ్యంలో ఉండి కూడా అక్కడికి వెళ్ళి పులిలా వారితో పోరాడింది. వాళ్ళకి ఏమైనా అయితే బ్రిటిష్ ప్రభుత్వానికి కంప్లైంట్ చేసి వారిని ఉరికమ్మ ఎక్కిస్తానని శివింగలా పోరాడింది. ఆమె తెగువని చూసి నెమ్మదిగా ఆమె గురించి తెలిసి ఉన్న కొందరు, ఆ యువతీ యువకులపైన సానుభూతి గల కొందరు ఆమె పక్షం వహించారు. సత్యశోధక్ సమాజ సంగతి తెలిసి ఉన్న కొందరు ఆ ప్రేమికుల తల్లిదండ్రులకి నచ్చ చెప్పబోయినా వారు వినలేదు. దాంతో ఆ బ్రిటిష్ పోలీస్ స్టేషన్కు వెళ్ళబోయే సందర్భం రాగానే వారు దిగివచ్చి, అటువంటి ప్రేమికులు మా ఊళ్ళో ఉండడానికి వీల్లేదు, వాళ్ళని బహిష్కరిస్తున్నాం, వారిని ఇంకేమీ చెయ్యము అని మాట ఇచ్చారు. ఆ ప్రేమికులు దానికి అంగీకారం తెలిపి తాము ఎప్పటికీ ఈ ఊరు రాము అని చెప్పేశారు. ఆ విధంగా సావిత్రిబాయి ఆ ప్రేమికులిద్దరినీ ప్రాణాపాయం నుండి రక్షించి వారిని జ్యోతిబాయి పూలే దగ్గరికి పంపించింది. ఆ సంఘటన దరిమిలా అప్పటికి సివిల్ మ్యారేజ్ యాక్ట్ కూడా వచ్చి ఉండడంతో ఆ ప్రేమికులకు తొలి కులాంతర వివాహాన్ని వారు సత్యశోధక్ సమాజ్ తరఫున 1873 డిసెంబర్ 25వ తేదీన జరిపారు. ఆ వివాహాన్ని ఆప్ చేయడానికి పూణేలోని అగ్రవర్ణం చాలా కుట్రలు చేసింది. సత్యశోధక్ సమాజ్ వీటిని ముందే గ్రహించి పోలీసు రక్షణతో ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టి ఆ వివాహాన్ని దిగ్విజయంగా జరిపించింది. ఆ విధంగా ఆధునిక భారత చరిత్రలో మొట్టమొదటి కులాంతర వివాహం కూడా ఆ పూర్వ దంపతుల చేతుల మీదుగానే జరిగింది. ఆ దంపతులు పాము పుట్టలతో ముళ్ళ కంపలతో ఉన్న బంజరు నేలను ముళ్ళ చెట్లు కొట్టి భూములు దున్ని పసిడి పంటలు పండించినట్లుగా వారు సమాజాన్ని స్వేచ్ఛ, సమానత్వ, సోదర భావనలు కల మానవీయ సమాజంగా మార్చివేశారు.
మామూలుగా ఎంతో దయాత్మురాలిగా సహనశీలిగా ఉండి సావిత్రిబాయి పూలే ఆ ప్రేమికుల ప్రాణ రక్షణ కొరకు తన వెంట జ్యోతిబా పూలే కానీ సత్యశోధక్ సమాజ్ సభ్యులు కానీ ఎవరూ లేకపోయినా ఒంటరిగా రంగంలోకి దిగి గ్రామస్తులను ఎదిరించి వారి ప్రాణాలను కాపాడిన సంఘటన ఆనాటి చరిత్రలోని ఒక అపూర్వమైన సంఘటన. స్త్రీ సాహసాన్ని అత్యంత ఘనంగా తెలియజేసిన లోకోత్తర సంఘటన అది. సామాజిక విలువల అభివృద్ధి మరియు సమానత్వాలకు తాము చేసే ఉద్యమాలకు సంతానం అనేది అడ్డు నిలుస్తుందని జ్యోతిబా దంపతులు ఇరువురు తమకు సంతానం అక్కర్లేదని నిర్ణయించుకున్న సంగతి ముందుగానే చదువుకుని ఉన్నాము. సంతానం ప్రసక్తి వచ్చినప్పుడు లేదా వేరే వివాహ ప్రసక్తి వచ్చినప్పుడు జ్యోతిబా సంతానం కలగపోతే భార్యనే నిందించడం తప్ప మగవారిలో కూడా లోపం ఉండవచ్చు. సంతానం కలగలేదని భార్యను మరొక పురుషుణ్ణి చేసుకుంటాను అంటే ఈ సంఘం ఒప్పుకుంటుందా? మాకు పిల్లలు అక్కర్లేదు, అక్కడ బాలందరూ మా పిల్లలేని స్పష్టంగా చెప్పేవాడు. వారిని ఇంటి నుండి బహిష్కరించి ఉండడంతో జ్యోతిబా తల్లిదండ్రులకు జ్యోతిబాని పునర్వివాహం చేసుకోమని చెప్పే ధైర్యం లేదు. లోకానికి కూడా ఇటువంటి అపురూప దంపతులకు పిల్లలు పుడితే వారు లోకానికి ఇంకెంతో మేలు చేస్తారు కదా అనిపించేది. అయితే తలవని తలంపుగా వారొక బిడ్డను దత్తం తీసుకున్నారు. అది ఎలా జరిగిందంటే, వారు 1874లో కాశీబాయి అనే బ్రాహ్మణ వితంతువు గర్భవతిగా ఉన్నప్పుడు గుర్తించి ఆమెను వారి వితంతు శరణాలయానికి తీసుకువచ్చారు. అక్కడ అంతా బాగున్నప్పటికీ ఆమె ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. వారు ఆమెను సత్వర వైద్యంతో కాపాడి ఎందుకమ్మా ఇలా చేసావని అడిగితే, జీవితం ఎలాగో నాశనం అయ్యింది, నాకు బిడ్డ పుడితే వాడి జీవితం కూడా నాశనం అవుతుంది, అంతకంటే ఆ బిడ్డను చంపడమే ఉత్తమం అని నిర్ణయించుకున్నానని చెప్పింది. ఆ మాటకు వారు, అటువంటి భయాలమీ పెట్టుకోకమ్మా, ఆ బిడ్డను మా బిడ్డగా చూసుకుంటాము, మన బాలహత్య ప్రతిబంధ గృహంలో ఎంతమంది లేరు, అటువంటి పిల్లలు అందరితో పాటు ఆ బిడ్డను పెంచి పెద్ద చేసి ప్రయోజకుణ్ణి చేస్తాం అని ఆమెకు చెప్పారు. కానీ ఆమె అందుకు ఒప్పుకోలేదు. ఇక్కడ ఈ గృహంలో అనాథగా నా బిడ్డ బ్రతకూడదు, ఆ బిడ్డకు తల్లిదండ్రి ఉండాలి, ఆ తల్లిదండ్రి మీరే అవ్వాలని కోరింది. దానికి వారు, అలాగే ఆ బిడ్డకు తల్లిదండ్రి మేమే అవుతాం, ఇప్పటికే అటువంటి బిడ్డలకు తల్లిదండ్రి మేమే కదా అన్నారు. దానికి కూడా ఆమె ఒప్పుకోలేదు. ఆ బిడ్డకు మీరు నిజమైన తల్లిదండ్రి కావాలి, మీరు వాటిని దత్తత తీసుకోవాలని కోరింది. అలా చేయనట్లయితే ఇక్కడ తాను రక్షణ తీసుకోను, నా బిడ్డ జీవితానికి భరోసా ఇవ్వలేనప్పుడు నేనేమైపోతే నాకేమిటి అంటూ వెళ్ళిపోవడానికి సిద్ధమైంది. ఆమె ఏమవుతుందో అన్న భయంతో వారు అలాగే అమ్మ అనేశారు. వారి రక్షణలో ఆమె మగబిడ్డను కన్నది. ఆ బిడ్డ పుట్టగానే ఆ బిడ్డను ఆ తల్లి సావిత్రిబాయి చేతులకు అందిస్తూ, నా బిడ్డకు మరో జన్మనివ్వండి, మీరు మీ బిడ్డగా 10 మంది ముందు స్వీకరించండి అని కన్నీళ్లు పెట్టుకుంది. సావిత్రిబాయి ఆ బిడ్డను గుండెలకు హత్తుకుని, అలాగే ఈ బిడ్డని నేను దత్తత తీసుకుంటాను, ఈ రోజు నుంచి ఆ బిడ్డ మాది అనగానే ఆ తల్లి ఏడుస్తూ సావిత్రిబాయికి ఆ బిడ్డను అప్పగించి ఆమెకు మోకరి దుఃఖంతో నమస్కరిస్తూ ఆ రోజే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. భారత స్త్రీల సామాజిక చరిత్రలోనే ఇది చాలా గొప్ప సంఘటన. ఆ తర్వాత 75 ఏళ్లకు కానీ డాక్టర్ అంబేద్కర్ స్త్రీ తాను స్వంతంగా బిడ్డని దత్తత తీసుకోవచ్చు అని హిందూ కోడ్ బిల్లో చేర్చినప్పుడు అప్పటి పార్లమెంటు సభ్యులెవరూ ఒప్పుకోలేదు. స్త్రీకి అటువంటి హక్కు లేదు అని ఖండించారు. ఎంతో ఉన్నతమైన, స్త్రీలకు గర్వకారణమైన హిందూ కోడ్ బిల్లు పార్లమెంటులో తన అసమాన మేధో సంపత్తితో అనేక చారిత్రక సాంఘిక కారణాలను, ప్రాచీన స్మృతులను, ధర్మాలను విశ్లేషిస్తూ ఆనాటి రాజ్యాంగ సభ్యుల ఏకాభిప్రాయం సాధించినప్పటికీ అప్పటి ప్రధానమంత్రి ఆ బిల్లును వచ్చే పార్లమెంటుకు బదిలీ చేసి డాక్టర్ అంబేద్కర్కు దేశంలోని స్త్రీలకు ద్రోహం చేయడంతో నిరసనగా తన న్యాయశాఖ మంత్రి పదవికే రాజీనామా ఇచ్చారు. ఆశ్చర్యం ఏమిటంటే, స్వాతంత్రం వచ్చి 70 ఏండ్లు అయినా ఇప్పటికీ భర్త అనుమతి లేకుండా దత్తత తీసుకునే హక్కు స్త్రీలకి కల్పించలేదు. ఇప్పటికీ 150 సంవత్సరాల క్రితమే సావిత్రిబాయి పూలే స్వంతంగా బిడ్డని దత్తత తీసుకున్నది. ఆమె తీసుకున్న నిర్ణయం తర్వాతనే జ్యోతిబా కూడా ఆమె మాటను తోడుగా నిలిచాడు. ఆ బాలుడు వారి బిడ్డగానే నమోదు అయ్యాడు. వారి ఆశయాలనే తన ఆశయాలుగా భావించాడు. వైద్య విద్యను అభ్యసించి వైద్యుడై సైన్యంలో పనిచేస్తున్న సమయంలో తల్లి కోరిక మీద ఇంటికి వచ్చి కరువు బారిన పడిన ప్రజలకు, ప్లేగు వ్యాధి బారిన పేదలకు తల్లితో పాటు అద్వితీయ సేవలు అందించాడు. అతని పేరు యశ్వంత్. పేద ప్రజలకు సేవలు అందిస్తూనే అతడు కూడా తల్లి సావిత్రిబాయి చనిపోయిన 6 సంవత్సరాలకు అసూలు కోల్పోయాడు. డాక్టర్ అంబేద్కర్ ఆ యశ్వంత్ కథకు చలించిపోయి తన బిడ్డకు కూడా యశ్వంత్ అన్న పేరే పెట్టుకున్నారు. డాక్టర్ అంబేద్కర్ 1956లోనే జ్యోతిబా పూలే చరిత్రను రాయ సంకల్పించి భారతీయుల దురదృష్టం వల్ల ఆ పని పూర్తి కాకుండానే మనకు దూరం అయ్యారు.
అయితే ఆయన 1954లో ప్రహ్లాద్ కేశవ్ ఆత్రే అనే ఔత్సాహికుడు మహాత్మా ఫులే జీవిత కథని సినిమాగా తీస్తూ ఉంటే ఆయన ఎంతో సంతోషంగా ఆ సినిమా ప్రారంభోత్సవానికి హాజరై తన పూర్తి మద్దతును అందించారు. ఆ సినిమా మరాఠీలో నేషనల్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డును కూడా అందుకుంది. బ్రాహ్మణుల ఇంటి వితంతువుకు పుట్టిన బిడ్డను ఒక శూద్ర స్త్రీ దత్తత తీసుకోవడం అంటే ఆనాటి సమాజంలోనే కాదు, నేటి సమాజంలో కూడా సామాన్య విషయం కాదు. జ్యోతిబా సావిత్రిబాయి పూలే దంపతులు ఏమి చెప్పారో అది చేశారు, ఏమి చేశారో అదే లోకానికి చెప్పారు. అవధులు లేని విశ్వప్రేమ వారిది. మనం నిత్యం ఇప్పటికీ ఆచరించవలసినట్టిది. ప్రతి ఇంటిలో వారి చిత్రపటం కొలువుగో పెట్టుకోవలసిన అపూర్వ దంపతులు వారు. యశ్వంత్కు జ్యోతిబా పూలే మరొక సంవత్సరంలో లోకాన్ని వీడిపోతాడనగా 1889లో మరొక కులంలో రాధ అన్న అమ్మాయినిచ్చి వివాహం కూడా చేశారు. ఆ అమ్మాయినిచ్చిన వ్యక్తి సావిత్రిబాయికి మంచి స్నేహితురాలు కూడా. విన్నారుగా, సావిత్రిబాయి పూలే దంపతులు ఆనాటి సమాజంలో ఎన్ని అడ్డంకులు, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా వాటిని ధైర్యంగా ఎదుర్కొని ప్రజలకు ఎంత గొప్ప సేవ చేశారో మనం ఈనాటికి మర్చిపోకూడదు. వాళ్ళని మనం తప్పకుండా అనుసరించి తీరాలి, మనం ఆచరణలో పెట్టాలి. అది మన ఆశయంగా మారాలి. ఆ రోజే మన దేశం బాగుంటుంది. మరి నా వీడియోలు మీకు నచ్చుతున్నాయా? లైక్ చేయాలి, మరి కామెంట్ కూడా చేయాలి. మీరు ఎవరు కామెంట్ చేయడం మర్చిపోతున్నారు. కామెంట్ తప్పకుండా చేయండి. మరి మీకు నచ్చిందో లేదో నాకు తెలియాలి కదా. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరి నా నెక్స్ట్ వీడియో అలర్ట్ మీకు రావాలి కదా. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.